ఈ వీడియోలో కుంభమేళా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 2025లో కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అసలు ఈ కుంభమేళా ఎందుకింత స్పెషల్? కేవలం నదిలో స్నానం కోసం మాత్రమేనా? అసలు ఈ కుంభమేళా ఎలా స్టార్ట్ అయింది? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కుంభమేళా అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానం చేస్తే తమ పాపాలు పోతాయని నమ్ముతారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ కుంభమేళా 4 ప్రదేశాల్లో జరుగుతుంది. హరిద్వార్, ఇది గంగా నది ఒడ్డున ఉంటుంది. ప్రయాగ్రాజ్, గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర ఉంటుంది. ఉజ్జయిని, క్షిప్రా నది ఒడ్డున అండ్ లాస్ట్ వన్ నాసిక్, గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఈ 4 ప్రదేశాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి పెద్ద కుంభమేళా జరుగుతుంది. అది కాకుండా హరిద్వార్, ప్రయాగ్రాజ్లలో అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకి ఒకసారి అన్నమాట. ప్రయాగ్రాజ్ 2013లో కుంభమేళను నిర్వహించింది. 2019లో అర్ధ కుంభమేళను నిర్వహించింది. మరలా ఇప్పుడు 2025లో మహా ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 2013లో జరిగిన కుంభమేళా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని కోల్పోయినప్పుడు దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవడానికి క్షీరసాగర మదనంను పూనుకుంటారు. దీనికి గాను వీరికి అమృతం లభించాక చెరసగం పంచుకుందాం అనే ఒప్పందంతో వీళ్ళు రాక్షసుల సహాయాన్ని కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనబడగానే ఇద్దరి మధ్య పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు అంటే మన దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు మరియు రాక్షసుల మధ్య ఈ కుండ కోసం భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకుని రాక్షసుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు నేలపై పడతాయి. ఈ ప్రదేశాలే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మరియు రాజప్రయాగ్. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదే అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి రాజప్రయాగ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినిలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే 144 సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళా అలహాబాద్లో జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కుంభమేళా గురించి. మీరు ఎప్పుడైనా కుంభమేళాకి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో రాయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.